హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోవే రెసిపీ శనక్కాయ ముద్దలు ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము. ఇదిగోండి, నేను దీంతో కప్పున్నర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేపుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాము. చూడండి, ఇలా వేపుకోవాలి. చిటపట్లు ఆడుతున్నాయి మనకి శనక్కాయ పప్పులు. ఇప్పుడు వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. 1 కప్పు బెల్లము, కప్పున్నర వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి అడుగు అంటుకోకుండా. ఇప్పుడు ఈ బెల్లాన్ని కలబెట్టుకోవాలి. పక్కా కలపలతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇలా వాటర్లో వేసుకొని చూడండి. చూడండి, లేతగా వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి చూసుకుందామండి, పాకం వచ్చిందో లేదో. చూడండి, మనకి ఇప్పుడు పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలబెట్టుకుందాము. ఇప్పుడు ప్లేట్లో నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇలా ప్లేట్ నిండా రాసుకుందాము. మనకి ఇప్పుడు శనక్కాయ ముద్దలు పాకం వేసినప్పుడు అతుక్కోకుండా ఉండిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేపుకుని శనక్కాయ పప్పులు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసుకున్నాం, నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మొత్తం. కొద్దిగా చల్లార్చుకుందామండి. మరీ చల్లార్చకాకండి, చల్లంగా పోతే గట్టి పడిపోద్ది మనకి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్తో కానీ నేలతో కానీ తేమ చేసుకొని ఉండలు చేసుకుందాము. మరీ గట్టిగా అనకపోయినా పర్లేదు, లైట్గా చేసి పెట్టుకోండి. తర్వాత కొద్దిగా గట్టిగా చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే శనక్కాయ ముద్దలు రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ టైప్లో చేసుకోవాలి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.
ఈ శనగకాయ ముద్దలు ఒకసారి ట్రై చేసి కామెంట్లో కూడా పెట్టండి.